మనుషులు ఎప్పుడు కూడా కృపా కనికరాన్ని చూపించరు. ఎందుకంటే వారి హృదయం పాపంతో నింపబడింది గనుక. అందుకనే మనం ఎలాగ మారాలి? యేసు వలే. మీ దగ్గర ఒకరు డబ్బులు తీసుకున్నారండి, వాళ్ళు ఇవ్వట్లా. వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగావు, వాళ్ళు ఇవ్వట్లా. తర్వాత ఏం చేస్తావు చెప్పు? దాన్నే దేవుడు చూస్తున్నాడు. నీకొకరు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వట్లా. న్యాయ ప్రకారం నీకు వాళ్ళు ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలి. నువ్వేమనుకుంటావు అంటే, నా పక్షాన న్యాయం ఉంది కాబట్టి నేను వాళ్ళతో ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటాం. కానీ బైబిల్ అలా చెప్పట్లా. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు. నీ పొరుగు వానికి ఏదైనా నువ్వు ఎరువిచ్చిన ఎడల. ఎరువు అంటే పొలంలో ఉన్న ఎరువు కాదు, అప్పిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువును తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలువవలెను. నువ్వు ఎక్కడే ఉండాలి? బయట ఉండాలి. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల, ఒకవేళ బేదవాడైండి అని నీకు ఇవ్వలేకపోతే, నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. హల్లెలూయా. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును. హల్లెలూయా. మీరు చప్పట్లు కొట్టారు కానీ చేయగలరా? చేయలేని అనకూడదు, చేస్తా అని చెప్పాలి. ఏమండి, బైబిల్ ఏమంటుందో తెలుసా? మీకు గనక ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళ గుమ్మం దగ్గర వెళ్ళు, అడుగు. అంతేగాని ఇంట్లో లోపలికి పోయి దొంగిలించకు. ఎందుకని? న్యాయ ప్రకారం న్యాయం నీ పక్షానే ఉంది, కానీ ఆ న్యాయంలో ఏముండాలి? కృపా కనికరం ఉండాలి. ఇప్పుడు చదివిచ్చా కదా మోషే చెప్పింది అనుకుంటున్నారా? సాక్షాత్తు దేవుడిచ్చింది. ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మీరింటికి పోయి దొంగిలించొద్దు. మీరు వాడు పేదవాడైతే గనక ఏం మాట్లాడకుండా తిరిగి వస్తే అది దేవుని దృష్టిలో నీకది ఆత్మీకంగా ఆశీర్వదించబడటం అంటే ఇదండి.